వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పోలీసులు దాదాపు చేతులెత్తేశారు. జగన్ వెంట ఎక్కడా కూడా ప్రజలు గాని కార్యకర్తల్ని గాని రానివ్వకుండా అడ్డుకునేందుకు ఉదయం నుంచే పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి శత విధాలుగా ప్రయత్నించారు. దాదాపు 2000 మంది పోలీసుల్ని పైగా జగన్మోహన్ రెడ్డి పర్యటనని అడ్డుకోవడానికి ప్రభుత్వం మోహరించిందని వైసీపీ వాళ్ళు చెబుతూ వచ్చారు. పదుల సంఖ్యలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. జగన్ వెళ్లే మార్గంలో ఎక్కడికక్కడ వందలాదిగా పోలీసులు మోహరించారు. అయితే ఈ ప్రయత్నాలు ఏవి పెద్దగా ఫలించినట్లు కనపడలేదు. జగన్మోహన్ రెడ్డి వస్తున్న మార్గం వెంట పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తరలి వచ్చారు. పూలు చల్లుతూ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికారు. కొన్ని చోట్ల పోలీసులు అభిమానుల్ని, కార్యకర్తల్ని, ప్రజల్ని రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అవేవి ఫలించలేదు. రెంటపాల గ్రామం చుట్టూ 20కి పైగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. కనీసం 2 వీలర్స్ కూడా అటువైపు అనుమతించలేదు. దాంతో వందలాది బైకులను పొలాల గట్ల వెంబడి మళ్లించారు అభిమానులు. రహదారులపై తాము అడ్డుకోవడంతో అభిమానులు, ప్రజలు తమ వాహనాల్ని పొలాల వెంబడి మళ్లించడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు. అప్పటికే పెద్ద ఎత్తున వైసీపీ అభిమానులు అక్కడికి రావడంతో పోలీసులు కూడా చూస్తూ ఉండిపోయారు. మరికొందరు పోలీసులు ఆపిన చోటే తమ వాహనాల్ని ఆపేసి లాక్ చేసుకుని రెంటపాల గ్రామం వైపు పరుగులు తీశారు. జగన్మోహన్ రెడ్డి వెంట వస్తున్న కార్యకర్తల్ని, అభిమానుల్ని పల్నాడు సమీపంలోనే సరిహద్దుల్లోనే నిలువరించాలని పోలీసులు భారీ వ్యూహాన్ని పన్నారు. చాలా పెద్ద ఎత్తున బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే అంబటి రాంబాబు నేరుగా రంగంలోనికి దిగారు. పోలీసుల్ని తొలుత తమ పర్యటనకు సహకరించాల్సిందిగా కోరారు. అయితే పోలీసులు మాత్రం ససేమిరా అన్నారు. ఎవరిని కూడా ఇంతకు మించి లోపలికి వెళ్ళనిచ్చే ప్రసక్తే లేదు అంటూ పోలీసులు తెగేసి చెప్పారు. దాంతో అంబటి రాంబాబు స్వయంగా కిందకు దిగి బ్యారికేడ్లను తొలగించి వైసీపీ కార్యకర్తల్ని, సామాన్యుల్ని అటువైపుగా వెళ్లేందుకు క్లియర్ చేశారు. ఆ సమయంలో పోలీసులు ప్రతిఘటించారు. అంబటి రాంబాబుతో వాగ్వాదానికి దిగారు. అంబటి రాంబాబు కూడా అంతే ధీటుగా పోలీసులకు సమాధానం ఇచ్చారు. బ్యారికేడ్లను ఎత్తి పక్కన పడేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి చాలా మంది లోపలికి వెళ్లిపోయారు. జగన్ పర్యటన సాగిన దారి వెంబడి గ్రామాల వద్ద వందలాది మంది, కొన్ని చోట్ల వేలాది మంది స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికారు. అయితే మార్గ మధ్యంలో పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ రెంటపాల గ్రామంలో జగన్ పరామర్శకు వెళ్తున్న చోట మాత్రం ఎవరిని రాకుండా చేయాలని పోలీసులు విఫలయత్నం చేస్తున్నారు. కానీ అవి కూడా పెద్దగా ఫలిస్తున్నట్టు లేదు. చాలా మంది ఇప్పటికే రెంటపాల గ్రామంలోనికి వెళ్లిపోయారు. పోలీసులు బ్యారికేడ్లు పెట్టి అడ్డుకుంటున్నప్పటికీ కూడా ఇతర మార్గాల్లో గ్రామంలోనికి వెళ్లారు. రెంటపాలలో జరిగే కార్యక్రమంలో కేవలం 100 మంది మాత్రమే పాల్గొనాలని జిల్లా ఎస్పీతో పాటు పోలీసులందరూ పదే పదే చెప్పినప్పటికీ ఇప్పటికే ఇంకా జగన్మోహన్ రెడ్డి రెంటపాల గ్రామానికి చేరుకోక ముందే అక్కడ వేలాది మంది జగన్మోహన్ రెడ్డి కోసం ఎదురు చూస్తున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి వెంట కూడా వేలాది మంది తరలి వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో పోలీసులు విధించిన ఆంక్షలేవి పెద్దగా ఫలితాన్ని ఇవ్వకపోగా ఈ ఆంక్షల నేపథ్యంలో ఈ కార్యక్రమానికి మరింత హైప్ రావడం, వైసీపీ కార్యకర్తలు, అభిమానులు ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమానికి వస్తూ ఉండడంతో వేలాది మంది రెంటపాల గ్రామాన్ని తాకే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతోంది. జగన్మోహన్ రెడ్డి పర్యటన అనుకున్న దానికంటే చాలా ఆలస్యంగా నడుస్తోంది. ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అయితే ఉదయం 11 గంటలకే జగన్మోహన్ రెడ్డి రెంటపాల గ్రామంలో ఉండాలి. కానీ ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున అభిమానులు వస్తూ ఉండడం, వాళ్ళందరికీ అభివాదం చేస్తూ మెల్లగా ముందుకు వెళ్తూ ఉండడంతో మధ్యాహ్నం 2:45 కూడా ఆయన సత్యనాపల్లి చేరుకోలేకపోయారు. జగన్ పర్యటన ఆలస్యం అవుతున్న కొద్దీ చాలా మంది వైసీపీ అభిమానులు వస్తూ ఉండడం కూడా పోలీసుల్ని కలవరపాటుకు గురి చేసింది. అయితే జగన్మోహన్ రెడ్డిని ఇలా పదే పదే అడ్డంకులు సృష్టించకుండా వైసీపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పోలీసులు సహకరించి ఉంటే ఇంత ఆలస్యం అయ్యేది కాదు, ఇంత గందరగోళం కూడా ఉండేది కాదు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలీసులు విపరీతంగా ప్రతిఘటించడంతో ఇంకా ఉత్సాహంతో వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు అన్న ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. పోలీసులు సజావుగా కార్యక్రమాన్ని జరుపుకునేందుకు అనుమతి ఇచ్చి ఉంటే మధ్యాహ్నానికే కార్యక్రమం మొత్తం పూర్తి అవ్వాల్సింది. కానీ ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం, అడ్డుకోవడం, ఆటంకాలు సృష్టించడం ఇలాంటి కారణాల వల్ల పోలీసులు ఈ కార్యక్రమాన్ని ఆలస్యం చేయగలిగారు కానీ విఫలం చేయలేకపోయారు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.